Hi everyone, this is Sudhakar Bogam. Welcome to my channel. In this video, we will discuss what is multipath inheritance in C++. ఈ వీడియోలో మల్టీపాత్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, దాన్ని డైమండ్ ప్రాబ్లం అని ఎందుకు అన్నారు, సో వాట్ ఈస్ డైమండ్ ప్రాబ్లం, సో దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మల్టీపాత్ ఇన్హెరిటెన్స్ మీన్స్ మోర్ దెన్ వన్ పాత్ బిట్వీన్ బేస్ క్లాస్ టు derived class. It means more than one path between base class and derived class. For example, class A, class B, class C, class D. So A is base class, B is derived class. So there is more than one path between them. For example, A to C, C to D. For example, A to B, D to E. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎన్ని పాత్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ACB వన్ పాత్, ADB వన్ పాత్. ఓకే, సో ఈ విధంగా ఉంటే మనకి మల్టీపాత్ ఇన్హెరిటెన్స్ అంటాం. దీన్ని మనం డైమండ్ ప్రాబ్లం అంటాం. చూడండి, డైమండ్ షేప్లో ఉంది. ఓకే, సో దీంతో మనకి ప్రాబ్లం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బేస్ క్లాస్ దగ్గర x=10 అనే డేటా ఉంది అనుకుందాం. ఓకే, సి క్లాస్ ఎక్కడ నుండి డెరివ్ అయింది, ఏ నుండి డెరివ్ అయింది అనగానే ఏలా ఉన్న డేటా మెంబర్ అంతా ఇక్కడికి వస్తుంది కదా, రైట్, ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్గా y=20 అనే డేటా ఉంది ఆల్రెడీ. నెక్స్ట్ డి క్లాస్. సో డి క్లాస్లో ఆల్రెడీ z=30 అనే డేటా ఉంది అనుకుందాం. సో డి ఎక్కడ నుండి డెరివ్ అయింది, ఏ నుండి డెరివ్ అయింది. ఏలో ఏముంది, x=10 ఉంది. సో అది కూడా ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడికి వచ్చింది. ఓకే, క్లియర్. సో ఏలో డేటా x=10, సిలో డేటా y=20, డిలో డేటా z=30. బట్ సి క్లాస్ ఏ క్లాస్ నుండి డెరివ్ అయింది కాబట్టి ఏలో ఉన్న డేటా ఇక్కడికి వచ్చింది. డి క్లాస్ ఏ నుండి డెరివ్ అయింది కాబట్టి ఏలో ఉన్నది ఇక్కడికి వచ్చింది. బట్ వాట్ అబౌట్ బి క్లాస్? బి క్లాస్ డెరివ్డ్ ఫ్రమ్ సి అండ్ డి. బి క్లాస్ అనేది సి నుండి డెరివ్ అయింది, డి నుండి డెరివ్ అయింది. మరి సిలో ఉన్న డేటా మొత్తం ఇక్కడికి రావాలి కదా, వస్తుంది. ఏమేమున్నాయి ఇక్కడ, x=10, y=20. వాట్ అబౌట్ డి? డిలో x=10, z=30. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే x అనేది మనకి ఇక్కడ రిపిటేషన్ జరిగింది. సో x అనే వాల్యూ సి నుండి వచ్చింది, డి నుండి వచ్చింది. సో ఇలా వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆంబిక్విటీ ఎర్రర్ వస్తుంది. రిపిటేషన్ జరిగింది అని చెప్పేసి ఆంబిక్విటీ ఎర్రర్ అనేది వస్తుంది. సో ఆంబిక్విటీ మీన్స్ రిపిటేషన్ అన్నట్టు. సో రిపీట్ అయ్యింది అని చెప్పేసి. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రోగ్రామ్ టర్మినేట్ అవుతుంది. ఓకే, సో మరి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి C++లో వర్చువల్ బేస్ క్లాస్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయింది. దాని పేరు ఏంటంటే వర్చువల్ బేస్ క్లాస్. వర్చువల్ బేస్ క్లాస్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. సో త్రో వర్చువల్ బేస్ క్లాస్ టు ఇంప్లిమెంట్ మల్టీపాత్ ఇన్హెరిటెన్స్. ఆంబిగ్విటీ ఎర్రర్ని అవాయిడ్ చేయడానికి C++లో వర్చువల్ బేస్ క్లాస్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయింది. ఓకే, సో ఈ వర్చువల్ బేస్ క్లాస్ యూజ్ చేసినట్టయితే ఈ ఆంబిగ్విటీ ఎర్రర్ అనేది రిమూవ్ అవుతుంది. సో మరి దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి అంటే, వర్చువల్ అనేది కీవర్డ్, అది రిజర్వ్డ్ కీవర్డ్. వర్చువల్ అనేది రిజర్వ్డ్ కీవర్డ్. సో వర్చువల్ కీవర్డ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఎక్కడైతే రిపిటేషన్ వస్తుందో, ఏ బేస్ క్లాస్ దగ్గర అయితే రిపిటేషన్ క్రియేట్ అయిందో ఆ క్లాస్ని వర్చువల్ క్లాస్గా తీసుకోవాలి. సో ఇక్కడ చూసినట్టయితే సి దగ్గర x=10 ఉంది, డి దగ్గర x=10 ఉంది. సో కాబట్టి దీన్ని మనం వర్చువల్ బేస్ క్లాస్గా డిజైన్ చేయాలి, దీన్ని కూడా వర్చువల్ బేస్ క్లాస్గా డిజైన్ చేయాలి. ఓకే, సో ఇక్కడ రెండు క్లాస్లు ఇక్కడికి వచ్చినాయి. వర్చువల్ మీనింగ్ ఏంటంటే రిపిటేషన్ని ఎలిమినేట్ చేయడం. ఓకే, సో ఇక్కడ వర్చువల్, ఇక్కడ వర్చువల్, రెండు క్లాసులు వర్చువల్ కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి రెండిట్లో మిక్స్ అయ్యి ఏవైనా రిపిటేషన్ ఉంటే వన్సే ఎగ్జిక్యూట్ అవుతాయి, వన్సే వస్తాయి. ఓకే, సో ఈ కాన్సెప్టే మనకి వర్చువల్ బేస్ క్లాస్. ఓకే, సో మల్టీపాత్ ఇన్హెరిటెన్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే త్రో వర్చువల్ బేస్ క్లాస్ ఓన్లీ. వర్చువల్ బేస్ క్లాస్ లేకపోతే మనకు ఆంబిగ్విటీ ఎర్రర్ వస్తుంది, రిపిటేషన్ అవుతుంది కాబట్టి ప్రోగ్రామ్ టర్మినేట్ అయిపోతుంది. క్లియర్? సో టు అవాయిడ్ ambiguity error we can use virtual base class. Okay.
సో మల్టీపాత్ ఇన్హెరిటెన్స్కి సింటాక్స్ చూసినట్టయితే సింటాక్స్ ఒకసారి రాద్దాం. క్లాస్ ఏ ఇందాక చూసిన డయాగ్రామ్కి, నెక్స్ట్ క్లాస్ బి ఎక్కడ నుండి డెరివ్ అయింది, క్లాస్ బి ఏ నుండి డెరివ్ అయింది. సో కాబట్టి ఇక్కడ మనము వర్చువల్ అనే కీవర్డ్ ఒకటి యూజ్ చేయాలి. వర్చువల్ విజిబిలిటీ మోడ్ విజిబిలిటీ ఏ. సో ఎక్కడైతే రిపిటేషన్ స్టార్ట్ అవుతుందో ఆ క్లాస్ దగ్గర మనమైతే వర్చువల్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. జస్ట్ క్లాస్కి ముందు వర్చువల్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ సి, అది కూడా రిపిటేషన్ జరుగుతుంది కాబట్టి వర్చువల్ విజిబిలిటీ ఏ. ఓకే, నెక్స్ట్ క్లాస్ డి నార్మల్గా పబ్లిక్ బి కామా పబ్లిక్ సి అని రాసుకుంటాం. ఇది నార్మల్గా మనము ఏ బి సి డి ఈ విధంగా డయాగ్రామ్ ఉంటే మనం ఇలా సింటాక్స్ మనం రాసుకోవచ్చు. ఓకే, సో మనకు రిపిటేషన్ ఎక్కడ జరుగుతుంది, బి క్లాస్ దగ్గర జరుగుతుంది, సి క్లాస్ దగ్గర జరుగుతుంది. సో కాబట్టి మనం వర్చువల్ అనే కీవర్డ్ బి క్లాస్ దగ్గర సి క్లాస్ దగ్గర యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇలా సింటాక్స్. సో క్లాస్ బి వర్చువల్ విజిబిలిటీ ఏ. సో నేను రాసిన సింటాక్స్ ఈ డయాగ్రామ్కి. సో క్లాస్ ఏ అనేది ఫస్ట్ది, క్లాస్ బి అనేది ఇది. సో ఇక్కడ వర్చువల్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. సో దీన్ని ఇలా అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే ఫస్ట్ విజిబిలిటీ మోడ్, ఫస్ట్ విజిబిలిటీ తర్వాత వర్చువల్ ఏ ఇలా కూడా రాయొచ్చు మనం. ఓకే, సో ఈ విధంగా మనం సింటాక్స్ అయితే మనము డిజైన్ చేయొచ్చు. సో దీన్ని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని మీకు చూపిస్తాను. చూద్దాం. సేమ్ ఇందాక ఫర్ ఎగ్జాంపుల్గా ఒక డయాగ్రామ్ వేద్దాం మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి. ఏబిసిడి అనుకుందాం ఇలా. సో ఇందులో ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది, ఇక్కడ జెడ్ ఉంది అనుకుందాం. నేను ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇది నేను చేస్తాను సింపుల్గా ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి. సో ఇలాంటివి ప్రోగ్రామ్స్ మీకు అండర్స్టాండ్ ఏంటంటే మీరు ఏ ప్రోగ్రామ్ అయినా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్లాస్ ఏ రాద్దాం. క్లాస్ ఏ, క్లాస్ ఏలో పబ్లిక్లో ఒక డేటా మెంబర్ తీసుకుంటాను, పబ్లిక్ ఇంట్ ఎక్స్. నెక్స్ట్ ఒక మెంబర్ ఫంక్షన్ రాద్దాము, గెట్ ఎక్స్. ఇందులో ఎక్స్కి వాల్యూ పాస్ చేస్తా, అట్లాగే దాన్ని ప్రింట్ కూడా చేద్దాం. ఎక్స్ ఫంక్షన్ క్లోజ్, క్లాస్ క్లోజ్. సో క్లాస్ ఏ ఓవర్. నెక్స్ట్ క్లాస్ బి. క్లాస్ బి ఎక్కడ నుండి ఎరువుతుంది, క్లాస్ ఏ నుండి ఎరువుతుంది. బట్ ఇక్కడ రిపిటేషన్ జరుగుతుంది కాబట్టి వర్చువల్ కీవర్డ్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, వర్చువల్ పబ్లిక్ ఏ. ఓకే, సో ఇందులో పబ్లిక్లో ఇంట్ వై ఒక డేటా మెంబర్, అట్లాగే ఒక మెంబర్ ఫంక్షన్ గెట్ వై. ఇందులో y ఈక్వల్ టు 20 ఇచ్చాను, సి అవుట్ y ఈక్వల్ టు వై. మెంబర్ ఫంక్షన్ క్లోజ్, క్లాస్ క్లోజ్. సో నాకు ఏ ఫంక్షన్ అయిపోయింది, బి ఫంక్షన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్లాస్ సి. క్లాస్ సి, క్లాస్ ఎక్కడ నుండి 20 ఉంది, ఏ నుండి 20. అది కూడా మనం వర్చువల్ యూజ్ చేయాలి కాబట్టి వర్చువల్ పబ్లిక్ ఏ. సో ఇందులో కూడా పబ్లిక్లో ఒక డేటా మెంబర్ ఫర్ ఎగ్జాంపుల్గా జెడ్. ఇందులో కూడా మెంబర్ ఫంక్షన్ గెట్ జెడ్, జెడ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 30, సి అవుట్ జెడ్ ఈక్వల్ టు జెడ్. మెంబర్ ఫంక్షన్ క్లోజ్, క్లాస్ క్లోజ్. సో సి క్లాస్ కూడా ఓవర్. నెక్స్ట్ ఏంటి మనకి, డి క్లాస్. సో ఇప్పుడు క్లాస్ డి ఎక్కడ నుండి 20, బీసీ నుండి 20. సో ఇప్పుడు పబ్లిక్ బి కామా పబ్లిక్ సి. సో ఇవి మనం వర్చువల్ అనే కీవర్డ్ యూజ్ చేయొద్దు. ఇందాక సింటాక్స్లో చెప్పాను నేను. ఎప్పుడైతే రిపిటేషన్ వస్తుందో ఆ రిపిటేషన్ వచ్చే దగ్గర మాత్రమే
మనం వర్చువల్ కీవర్డ్ యూజ్ చేయాలి. సో మనకి బి క్లాస్ దగ్గర రిపిటేషన్ వచ్చింది, సి క్లాస్ దగ్గర రిపిటేషన్ వచ్చింది. సో డి దగ్గర మనం యూజ్ చేయదు ఇక. సో ఎప్పుడైతే వర్చువల్ క్లాస్ యూజ్ చేసామో ఇంకా రిపిటేషన్ ఉండకుండా చూసుకుంటుంది. ఓకే, నెక్స్ట్. సో ఇందులో ఏం చేయాలి మనము, పబ్లిక్లో ఒక మెంబర్ ఫంక్షన్ తీసుకొని డైరెక్ట్గా యాడ్ చేసేస్తాను. cout addition ఈక్వల్ టు x ప్లస్ వై ప్లస్ జెడ్, దీనికి ఒక బ్రాకెట్ పెట్టేస్తాం. ఫంక్షన్ క్లోజ్, క్లాస్ క్లోజ్. ఇది మనకి క్లాసెస్ అన్నీ రెడీ. నెక్స్ట్ వాట్, మెయిన్ ఫంక్షన్. ఇక్కడ రాద్దాం మెయిన్ ఫంక్షన్. సో ఇక్కడ ఇంట్ మెయిన్. మరి ఇందులో ఆబ్జెక్ట్ క్రియేషన్ దేని క్లాస్కి చేయాలి, ఆల్వేస్ డైరెక్ట్ క్లాస్కి చేయాలి, డి క్లాస్కి చేయాలి. సో క్లాస్ నేమ్ డి, ఆబ్జెక్ట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓబీజే అనుకుందాం. సో ఓబీజే అనగానే మనకు ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అయింది, ఓబీజే అనుకుందాం. ఈ విధంగా ఒక మెమరీ అలొకేషన్ జరిగింది. ఏ క్లాస్కి, డి క్లాస్కి. డి క్లాస్ ఏడు ఉంది, ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ నుండి ఇక్కడ ఇక్కడికి వచ్చింది. ఇందులో బి, సి రెండు క్లాసులు ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ బి క్లాస్ దగ్గరకు వచ్చింది. బి క్లాస్ అంటే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ క్లాస్ ఎక్కడ నుండి ఎరువైంది, ఏ నుండి ఎరువైంది. ఏలో ఏమున్నాయి, ఎక్స్ ఉంది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఏ క్లాస్ అనేది వర్చువల్, అంటే ఫస్ట్ వన్ టైం మాత్రమే దానికి మెమరీ అలొకేషన్ జరుగుతుంది. సో ఎక్స్కి వన్ టైం మాత్రమే మెమరీ అలొకేషన్ జరుగుతుంది. నెక్స్ట్ అందులో గెట్ఎక్స్ అనే ఫంక్షన్ కూడా ఉంది. సరే, గెట్ఎక్స్. నెక్స్ట్ క్లాస్ ఏ అయిపోయింది. తర్వాత క్లాస్ బి. క్లాస్ బిలో ఏమున్నాయి, వై అనే ఒక డేటా మెంబర్ ఉంది, అట్లాగే గెట్ వై అనే ఒక మెంబర్ ఫంక్షన్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ బి అయిపోయింది. బి కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సి దగ్గరికి వెళ్తుంది. సిలో ఏమున్నాయి, జెడ్. ఇంకొకటి ఏంటంటే సి అనేది వర్చువల్ పబ్లిక్ ఏ అన్నాం, అనగానే ఏ దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం వర్చువల్ అని కేసు తీసుకున్నామో ఇందులో ఉన్న డేటా మెంబర్స్ కానీ మెంబర్ ఫంక్షన్స్ కానీ వన్ టైమే అలొకేట్ అవుతాయి, వన్ టైమే క్రియేట్ అవుతాయి. సో ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ అయిపోయినాయి కాబట్టి సెకండ్ టైం క్రియేట్ అవ్వకుండా చేయడానికే మనకి వర్చువల్ అనే కీవర్డ్. ఓకే, సో నెక్స్ట్ ఇది కంప్లీటెడ్. సో జెడ్ అనేది క్రియేట్ అయిపోయింది. తర్వాత గెట్ జెడ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఏ అనేది అలొకేట్ అవ్వదు, ఇక డైరెక్ట్గా సిలో ఉన్నవి మాత్రమే మెమరీ అలొకేషన్ జరిగిపోతుంది. నెక్స్ట్ బీసీ ఓవర్. నెక్స్ట్ డిలో ఏముంది, యాడ్ ఫంక్షన్ ఉంది, యాడ్ ఫంక్షన్ ఒకటి అంతే. ఈ స్టెప్ మీనింగ్ ఈ బాక్స్. నెక్స్ట్ వాట్, ఎక్స్ వాల్యూ ఇవ్వాలి, వైకి వాల్యూ ఇవ్వాలి, జెడ్కి వాల్యూ ఇవ్వాలి. మరి వాల్యూ ఇవ్వాలంటే ఏ ఫంక్షన్ కాల్ చేయాలి, గెట్ ఎక్స్, గెట్ వై, గెట్ జెడ్. సో విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ నేమ్తో ఒక్కొక్క ఫంక్షన్ని కాల్ చేసుకుంటూ పోవడమే. ఓబీజే డాట్ గెట్ ఎక్స్ అనగానే గెట్ ఎక్స్ దగ్గరకు వస్తుంది. ఇందులో మనకి 10 స్టోర్ అయింది, ఎందుకంటే ఇక్కడ గెట్ ఎక్స్లో 10 ఇచ్చాము, ఎక్స్ డిస్ప్లే చేసాం. తర్వాత ఓబీజే డాట్ గెట్ వై అన్నాను. సో గెట్ వై ఫంక్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇందులో ఏం రాసాము, y = 20, y వాల్యూ ప్రింట్ చేసాం. సో కాబట్టి y = 20 స్టోర్ అయింది, తర్వాత ప్రింట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఓబీజే డాట్ గెట్ వై, గెట్ జెడ్, ఓబీజే డాట్ గెట్ జెడ్ అనగానే జెడ్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోయింది. జెడ్లో ఎంత రాసాము, 30, జెడ్ వాల్యూ ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఓబీజే డాట్ యాడ్ ఫంక్షన్. సో ఎప్పుడైతే యాడ్ ఫంక్షన్ కాల్ చేసామో ఇక్కడికి వస్తుంది అడిషన్ = x + y + z, అంటే అడిషన్ = 60 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ రిటర్న్ 0, గెట్ ch. ఫైనల్లీ ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్ క్లోజ్. సో ఈ విధంగా మనము డైమండ్ ప్రాబ్లమ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో డైమండ్ ప్రాబ్లం వచ్చిందంటే మనకి వర్చువల్ బేస్ క్లాస్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇదే ప్రోగ్రామ్ని నేను సిస్టంలో కూడా మీకు ఎగ్జిక్యూషన్ చేసి మీకు చూపిస్తాను. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రెస్పాన్స్ ఇస్తాను. ఓకే, లెట్స్ గో టు ది సిస్టమ్. ఇక్కడ మల్టీపాత్ ఇన్హెరిటెన్స్ ప్రోగ్రామ్ దేవ్ సిలబస్లో నేను టైప్ చేశాను. సో మీకు ఏదైతే బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ప్రోగ్రామ్ నేను ఇక్కడ రాశాను. సో వర్చువల్ బేస్ క్లాస్ యూజ్ చేసి మల్టీపాత్ ఇన్హెరిటెన్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఇక్కడైతే నేను రాశాను. ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే క్లాస్ ఏ, ఇందులో ఎక్స్ అనే డేటా మెంబర్, గెట్ ఎక్స్ అనేది ఒక మెంబర్ ఫంక్షన్. అలాగే క్లాస్ బి, ఇక్కడ వర్చువల్ క్లాస్ ఏ. సో ఏ క్లాస్లో ఉన్న డేటా మెంబర్స్ అన్నీ రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఆ క్లాస్కి మనం వర్చువల్ అనే కీవర్డ్ ఒకటి యూజ్ చేసాము. అట్లాగే ఇందులో
ఒక డేటా మెంబర్ y, గెట్ y అనేది ఒక మెంబర్ ఫంక్షన్. అలాగే క్లాస్ C, ఇది కూడా ఏ నుండి డెరివ్ అవుతుంది. ఏ క్లాస్కి మనం వర్చువల్ యూజ్ చేసాం. ఏ క్లాస్కి వర్చువల్ ఎందుకు యూజ్ చేయాలి అంటే ఏ క్లాస్లో ఉన్న డేటా మెంబర్స్ రిపీట్ అవ్వకుండా ఉండడానికి. సో ఒక C క్లాస్లో చూసినట్టయితే Z అనేది ఒక డేటా మెంబరు, గెట్ టు Z అనేది ఒక మెంబర్ ఫంక్షన్. అలాగే కింద క్లాస్ D అనేది డెరివ్డ్ క్లాస్, అది ఎక్కడ డెరివ్ అవుతుంది B అండ్ C. సో ఇందులో వచ్చేసి యాడ్ అని ఒక ఫంక్షన్ తీసుకున్నాను, అందులో అడిషన్ ఈక్వల్ టు x ప్లస్ y ప్లస్ z అని చేసేసాను. ఓకే, సో తర్వాత D అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మిగతా ఫంక్షన్స్ అన్నింటినీ విత్ రెస్పెక్ట్ ఆబ్జెక్ట్తో కాల్ చేశాను. సేమ్ మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ప్రోగ్రామ్ని అయితే నేను ఇక్కడ టైప్ చేశాను. ఫస్ట్ దీన్ని సేవ్ చేద్దాం. మల్టీపాత్ సేవ్ చేసిన తర్వాత ఫస్ట్ కంపైలేషన్ అయితే చేద్దాం. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ చూపిస్తుంది 0 ఎర్రర్స్. సో తర్వాత రన్ చేసినట్టయితే అవుట్పుట్ x వాల్యూ 10, y వాల్యూ 20, z వాల్యూ 30, అట్లాగే అడిషన్ ఈక్వల్ టు 60 అనేది వచ్చేసింది. సో ఇక్కడ రిపిటేషన్ అనేది x ఈక్వల్ టు 10 అనేది రిపిటేషన్ అనేది వెళ్ళిపోయింది. ఒకవేళ మనం వర్చువల్ కీవర్డ్ అక్కడ రాయనట్టయితే మనకు అంబిగ్విటీ ఎర్రర్ ఒకటి వచ్చేసి ప్రోగ్రామ్ అయితే టర్మినేట్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనము మల్టీపాత్ ఇన్హెరిటెన్స్ వర్చువల్ బేస్ క్లాస్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రెస్పాన్స్ ఇస్తాను. అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.